కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. నిజానికి తల్లిదండ్రులకు చాలా బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలలో పిల్లల్ని పెంచడం కూడా ఒక బాధ్యత. ఒక బాధ్యత కాదు, పిల్లల్ని పెంచడం అనేది బాధ్యతలన్నిటిలోకెల్లా కొంచెం బరువైన కష్టమైన పని ప్రస్తుత దినాల్లో. హల్లెలూయా. ఏది కష్టం అనంటే పొద్దునుంచి సాయంత్రం దాకా చెమటొచ్చి కష్టపడవచ్చు, కానీ పిల్లల విషయంలో మాత్రం వాళ్ళని పెంచడం ఒక కష్టతరమైన సంగతే. ఎందుకంటే రోజులు అలాంటివి, ఈ దినాలు అలాంటివి. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుందంటే దినములు చెడ్డవి అని. దినములు ఎలాంటివట? దినములు చెడ్డవి అని వాక్యం చెబుతుంది. దినాలు చెడ్డవి కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల్లాగా నడుచుకోండి అని. హల్లెలూయా. అజ్ఞానంతో బ్రతకండి, జ్ఞానంతో బ్రతకండి, ఎందుకంటే దినములు చెడ్డవి అని వాక్యం స్పష్టంగా చెబుతుంది. హల్లెలూయా. ప్రతిరోజు అనేక విధాలుగా దేవుని మాటలు మనం వింటూ వస్తున్నాం. 2 సంగతులు ఈ రోజున 2 మాటలు తెలియచేసి వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మనందరం రోజు వింటున్నాం, తెలిసిన మాటలే, మనకి పరిచయమైనటువంటి మాటలే. ఒక రెండు మాటలు మాత్రం చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం. ఈ 2 వాక్య భాగాలు చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, అంటే పేతురు, అలాగే అక్కడ ఉన్నటువంటి యోహాను, యాకోబు, అలాగే యేసు ప్రభువారు, వారందరూ కలిసి భోజనము చేశారు. భోజనము చేసిన తరువాత యేసు ప్రభువారు పేతురు గారిని చూచి ఇలా ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, యోహాను కుమారుడవైన సీమోను, అంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అంటే పేతురు సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఒక 2 మాటలు నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువే, ఆయన దేవుడే. పేతురు యొక్క స్థానంలో తల్లిదండ్రులను మనం పెట్టాలి. ఎవరిని? పేతురు స్థానంలో ఎవరున్నారు? తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. పేతురు స్థానంలో ఎవరిని ఊహించుకుందాం? పేతురు స్థానాన్ని ఎవరికి ఇద్దాం? తల్లిదండ్రులకు. హల్లెలూయా. తల్లిదండ్రులకు యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న, తల్లిదండ్రులకు ప్రభువారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఏమని? వీరికంటే, అంటే మిగతా వాళ్ళకంటే, లోకములో ఉన్నవారందరికంటే అనుకుందాం, అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు ఏ ప్రశ్న? తల్లిదండ్రులారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. ఉల్టపల్ట అర్థం చేసుకోగలరు జాగ్రత్తగా. ప్రతి మాట, దేవుని మాట మనకు అన్వయించుకోవడానికే కదా. ప్రతి మాట మనకు కావాలి. ప్రతి మాట మనకు అప్లై చేసుకోవడానికే, మనం అన్వయించుకోవడానికే. ప్రతి మాట
అందులోనూ ప్రతి దానిలోనూ మనల్ని మనం ఇమిడ్చుకోవాలా. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎలా ప్రేమిస్తున్నారా? ఇతరుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారా? ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నా వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? నా సన్నిధిని ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. నా మాటలను ప్రేమిస్తున్నారా? నా వాక్యాన్ని, నా మాటలను, నా సన్నిధిని మీరు ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. నా మాటలంటే మీకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ. నా సన్నిధి అంటే మీకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ. సమాధానం చెప్పాలి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం ఏం సమాధానం చెప్పాలి? అవును ప్రభువా, నీకు తెలియదా మేమెంత నిన్ను ప్రేమిస్తున్నామో, నీవంటే మాకు ఎంత ప్రేమనో. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టే ఏ ప్రార్థన కూడిక వదలట్లేదు. నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టే నీ మందిరాన్ని వదలట్లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నాయి అంటారా? యేసు ప్రభువును ప్రేమిస్తే, ఆయనను ప్రేమిస్తే ఏం చేస్తామట? అవును ప్రభువా, నీకు తెలియదా నేను ఎంత ప్రేమిస్తున్నానో? నీకు తెలియదా? నీకు తెలుసు కదా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ సన్నిధికి వస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మాటలు వింటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నవారు ఈ సమాధానం చెప్పగలరా? ప్రభు ఏమని అడుగుతున్నాడు అందరికీ? తల్లిదండ్రులకు, మీరు నన్ను ప్రేమించండి, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించండి. ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? మీరు నన్ను ప్రేమించాలి. తల్లిదండ్రులుగా ఉన్నవారు నన్ను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నా వాక్యాన్ని ప్రేమించాలి, నా సన్నిధిని ప్రేమించాలి, నా మాటలను ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన మాటలను ప్రేమిస్తే, ఆయనను ప్రేమిస్తే దూరం ఎందుకుంటాం? ఉంటామంటారా? గుడ్డిగా నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే కాదు కదా. ఆయన అంటే ఇష్టపడినప్పుడు ఆయన సన్నిధులు ఎందుకు గడపం? ఆయన అంటే ఇష్టం అన్నప్పుడు ఆయన మాటలు ఎందుకు వినం? ఆయన దగ్గర కొంత సమయం ఎందుకు గడపం? ఒత్తుగానే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ మస్తుమని చెప్తారు. కానీ ప్రేమించేటోళ్ళు కొద్ది సమయమైన ఆయన దగ్గర గడపాలి, ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయన మాటలు వినాలి. అంతా చూసుకుంటూ ఉంటాం కానీ కొద్దిసేపు అన్నా ఆయన దగ్గర కూర్చోం, ఆయన దగ్గర ఆయన సన్నిధిలో గడపాం. చూసుకుంటూ వెళ్ళిపోతాం, చూసుకుంటూ ఉంటాం, అలా కళ్ళారా చూస్తాం కానీ ఆయన మాటలు దూరం నుంచి వింటాం కానీ ఆయన దగ్గర కూర్చుని కొంత సమయమైనా గడపం. అలాంటప్పుడు ప్రేమ ఉన్నట్ట? ఎవరి మీద? నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, అవును ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించినప్పుడు నా దగ్గరికి ఎందుకు రావు? నా సన్నిధులు ఎందుకు గడపవు? కొద్ది సమయమైనా నా దగ్గర ఎందుకు కూర్చోవు? నా మాటలు ఎందుకు విన్నావు అని అడుగుతాడు కదా ఆయన. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, తల్లిదండ్రులైన వారు ప్రభువును ప్రేమించాలి, ప్రభు సన్నిధిని ప్రేమించాలి, ఆయన మాటలను ప్రేమించాలి. మీకు ఆయాస్కరంగా ఉందా? మరి అంత డల్గా ఎందుకున్నారు? హల్లెలూయా. మీరు ఎలా చూస్తున్నారంటే ఇది ఏం బాధరా నాయన, అందరూ నీరసంగానే ఉన్నారు. ఎందుకో కళ లేదు ముఖంలో ఇంత కళ కనిపించట్లేదు. మీకు పడనోళ్ళు గిట్టి ఇక్కడ కూర్చున్నారా? అట్లా ఉంటే కూడా ముఖంలో కళ ఉండదు. ఎప్పుడు వీళ్ళతో మాట్లాడాలనా నేను? ఎందుకొచ్చిరో వీళ్ళు అన్నట్టు ఆ ముఖంలో కళ కనిపించదు, ఆ ఫీలింగ్ ఇట్టుంటే. హల్లెలూయా. మాట్లాడలేనప్పుడు కళ ఎక్కడ వస్తుంది అంటారా? హల్లెలూయా. మీరు నవ్వడానికి కొంచెం అలర్ట్ అవ్వడానికి మాట అన్నాను, మరోలాగా అనుకోగలరు. హల్లెలూయా. అన్నది అంటాము, అనుకోవద్దు అంటాం కదా. అనేసేంద్రి అనాలే. హల్లెలూయా. అట్లా కాదులే అన్నాను మళ్ళీ, అంతే కదా అండి. హల్లెలూయా. కొంచెం దేవుని మాటలు విన్నప్పుడు ఎక్కడైనా మీరు డల్గా ఉండొచ్చు కానీ
ఎక్కడైనా మనం నీరసంగా కనబడొచ్చు, కానీ దేవుని మాటలు వింటున్నప్పుడు మాత్రం ఎంత యాక్టివ్గా ఉండాలో అది ప్రేమ. అది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభువా నీకు తెలుసు నేను ఎంత ప్రేమిస్తున్నానో. తల్లిదండ్రులను అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తే హల్లెలూయా, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే, నేనంటే నీకు ఇష్టమైతే నా గొర్రెలను నీవు కాయుము అన్నాడు. హల్లెలూయా. 15వ వచనంలో రాయబడిన మాట ఏంటి? కాయుమా మేపుమా? ఏమండి? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నీవు మేపు. ఆమేన్, హల్లెలూయా. నా మాట మీద గౌరవం ఉందా? నేనంటే ఇష్టమా? నా సన్నిధి అంటే ఇష్టమా? తల్లిదండ్రులారా, అయితే నేను మీకు ఇచ్చిన పిల్లల్ని మీరు మేపాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఆయనను ప్రేమిస్తున్నాము గనుక, ఆయన ప్రేమించి మనకు బహుమానం ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లల్ని మేపే బాధ్యత ఎవరిది? ఎవరిది అంటారు కదా? ఎవరిని మేపాలి? పిల్లల్ని మేపడం అంటే అర్థం ఏంటి? పోషించడం. మేపడం అంటే అర్థం పోషించడం. నా పిల్లల్ని పోషించు. పోషించు అంటే మనకు ఒక గుర్తు వస్తుంది, ఒక మాట. ఆనాడు మోషే నీటిలో దొరికాడు కదా. ఎవరికి దొరికాడు? ఆ ఫరో కుమార్తెకు నీటిలో దొరికాడు. నీటిలో నుండి తీయబడ్డాడు కాబట్టి ఇతనికి మోషే అని పేరు పెట్టింది. పేరు పెట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి మిరియాం వచ్చి, అమ్మా ఈ కుమారుణ్ణి పెంచడానికి ఒక దాదిని పిలుచుకురావాలనా అని అడిగింది. తెలుసుకురా. అప్పుడు ఆ దాదిని పిలుచుకొచ్చింది. ఆ దాది ఎవరు? వాళ్ళ అమ్మనే. వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఈ పిల్లోడిని ఆమెకు అప్పగిస్తూ, అంటే యోకేబేదుకు అప్పగిస్తూ ఫరో కుమార్తె అంటది, అమ్మా ఈ కుమారుణ్ణి నా కోసం పెంచు. ఎలా పెంచు? పాలిచ్చి పెంచు. హల్లెలూయా. అంటే ఈ కుమారుణ్ణి పోషించు. ఈ కుమారుణ్ణి ఏం చేయాలి? పోషించు. నా మాట మీద గౌరవం ఉంటే, నా మాట మీద విలువ ఉంటే, నేను ఒక ఫరో కుమార్తెను కాబట్టి నా మాటకు విలువనిచ్చి నేను చెప్పింది నీవు చెయ్యాలి. ఏం పని చేయాలి? పాలిచ్చి పెంచు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పడానికి వీల్లేదు. ఈ కుమారుణ్ణి ఏం చెయ్యాలి? ఈ కుమారుణ్ణి పోషించే బాధ్యత నీదే. ఈ కుమారుడు ఎప్పుడు పస్తుండకూడదు. హల్లెలూయా. ఈ రోజున తల్లిదండ్రులకు ప్రభు ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తే ఈ పిల్లల్ని పోషించు. హల్లెలూయా. ఈ పిల్లల్ని పోషించే బాధ్యత నీదే. పోషిస్తే నేను నీకు జీతాన్ని ఇస్తాను. ఈ పిల్లల్ని పోషించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ రోజున పిల్లల్ని పెంచుతున్నారు కదా. పిల్లల్ని పోషిస్తే దేవుడు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం. అయ్యో ఎవరు పోషించరండి, పిల్లల్ని ఎవరు పోషించరు అని అనుకుంటాం మనం కదా. ఎవరు విడిచిపెడతారండి? ఎవరు విడిచిపెడతారు? ఎవరి పిల్లల్ని ఎవరు కాదనుకుంటారు? పోషించకుండా అన్నం పెట్టకుండా వదిలిపెట్టేస్తారా అని అనుకుంటాం. వదిలిపెట్టేసే వాళ్ళు ఎంతమంది ఉండరు కదా. ఈ రోజున ఒక 100 రూపాయలు బీర్ తాగాను అనుకోండి తండ్రి, అనుకుందాం. లేకపోతే తల్లి ఒక 100 రూపాయలు కళ్ళు తాగింది అనుకుందాం. హల్లెలూయా. అంటే మాట ఒక 100 రూపాయలు తాగింది అనుకోండి. ఇంట్లో నా పిల్లల కడుపు నిండుతుందా, నా పిల్లలకి ఇష్టమైన ఆహారం నేను పెడుతున్నానా అని ఆలోచన చేయడా మనిషి. నా ఇంట్లోనికి 1 కిలో మాంసం తీసుకుపోదామని ఆలోచన చేయడు, కానీ నాకు సాయంత్రానికి ఒక కళ్ళు సీసా దొరికితే చాలు అనుకుంటాడు. ఒక బీర్ సీసా దొరికితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఉండరు అంటారా? ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో పిల్లలకి ఏం కావాలో చూడరు, కానీ వారి కడుపు నిండుందో లేదో మాత్రం చూస్తారు. కొంతమంది తల్లులు ఉంటారు, ఇంట్లో ఏమున్నా లేకపోయినా సాయంత్రం మాత్రం ఒక కళ్ళు ప్యాకెట్ ఇంటికి రాకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, మొట్టమొదట నీవు నన్ను ప్రేమించాలి, నా మాటలను ప్రేమించాలి, నా సన్నిధిని ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు పిల్లల్ని ఏం చేస్తావు? పోషిస్తావు. హల్లెలూయా.
పిల్లల్ని పోషించాలి. ఎలా పోషించాలి? ఎలా పోషించాలి? ఒకటి, ఆహారం ఇచ్చి పోషించాలి. ఆ ఆహారం ఏ ఆహారమై ఉండాలి? శరీరానుసారమైన ఆహారమై ఉండాలి. హల్లెలూయా. ఒకటి, శరీరానికి బలమిచ్చేటటువంటి ఆహారం ఇచ్చి పిల్లల్ని పోషించాలి. రెండవది పోషించాలి. ఎలా అంటే వాక్యానుసారమైన ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి పోషించాలి. హల్లెలూయా. ఎలా పోషించాలి? నీవు నన్ను ప్రేమిస్తే నా పిల్లల్ని నీవు పోషించు. నా పిల్లల్ని, అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? నా గొర్రెలను మేపు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు ఆయన? మేపు. యేసుక్రీస్తు తన సంఘాన్ని ఏం చేస్తున్నాడట? పోషిస్తున్నాడట. హల్లెలూయా. సంఘాలు ఆకలితో లేవు ఈ రోజుల్లో. వింటున్నారా? సంఘాలు ఆకలితో లేవు. సంఘాలను దేవుడు పోషిస్తున్నాడట. సంఘాన్ని ప్రభువు కొన్నాడు కదా. సంఘాన్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. వినండి, శ్రద్ధతో వినండి, శ్రద్ధతో చూడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి దేన్ని కొన్నాడు? రక్తము కార్చి కన్నాడు ఆయన. దేనిని కన్నాడు? సంఘాన్ని. హల్లెలూయా. అనగా విశ్వాసులను. ఈ రోజున మనల్ని క్రీస్తు రక్తమిచ్చి కొన్నాడు, కన్నాడు. ఆమేన్. ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కనుక కని విడిచిపెట్టాడా? కొని విడిచిపెట్టాడా? హల్లెలూయా. ఈ మాటలు దీవించునుగాక. అందమంటారా? ఆఖరి మాట. హల్లెలూయా. ప్రభువు నన్ను కొన్నాడా? ఒప్పుకుంటారా లేదా? కొన్నాడా? కన్నాడా? కన్నాడు కదా. మనల్ని కన్నాడు ఆయన, మనల్ని కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన పిల్లలం. ఆయన మనకు తండ్రి. ఆ తండ్రి కని విడిచిపెట్టాడా? కొని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆయన మేపు గొర్రెలమన్నాడు. హల్లెలూయా. ఆయన మేపే గొర్రెలమట. మనం వదిలిపెట్టలేడు. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ 5:30. తన శరీరమును ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. హల్లెలూయా. ఎవరైనా ఈ శరీరాన్ని ద్వేషిస్తారా? ఈ శరీరాన్ని ఏం చేస్తారు? పోషిస్తారు. ఈ శరీరాన్ని ఏం చేస్తారు? సంరక్షిస్తారు. అలాగే మనమందరము యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనందరం అవయవములై ఉన్నాం. ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఒప్పుకుంటారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు ఆయన. అనగా మన పిల్లల్ని మనం ఏం చేయాలట? పోషించాలి. మన కడుపే చూడొద్దు, మనదే చూసుకోవద్దు. ఎప్పుడు పిల్లలకు సమృద్ధిగా ఉందా? ఆమేన్. రెండవది, ఆయన పిల్లల్ని వాక్యము చేత పోషించాలా. హల్లెలూయా. ఒకటి శరీరానుసారమైన అవసరతలు తీర్చడమే కాదు, ఇంకోటి ఎలా పోషించాలట? వాక్యము చేత పోషించాలి. వాక్యం అనే ఆహారాన్ని వాళ్ళకి. అందుకే ప్రభు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తే నీకు వాక్యం తెలుస్తుంది అని. నన్ను ప్రేమిస్తే నీకు నా సన్నిధి తెలుస్తుంది. నా సన్నిధి నీవు ఎగ్గొట్టవు నన్ను ప్రేమిస్తే. నా సన్నిధిలో డుమ్మాలు కొట్టవు నన్ను ప్రేమిస్తే. నా సన్నిధిలో వాక్యాన్ని నేర్చుకుంటావు నన్ను ప్రేమిస్తే. హల్లెలూయా. నీవు నేర్చుకున్న మాటలు ఎవరికి నేర్పిస్తావు? అదే పోషించడం. పిల్లలకి వాక్యాన్ని నేర్పించడమే పోషించుట. హల్లెలూయా.
పిల్లలకి ఎవరైతే వాక్యం చెప్పట్లేదో వాళ్ళకి పస్తు పెడుతున్నారని, వాళ్ళని పస్తు ఉంచుతున్నారని. అప్పుడు వాళ్ళు ఎండిపోతారా, దొడ్డుగా అవుతారా, లావుగా అవుతారా? పిల్లలు ఏమవుతారు? బలహీనులు అవుతారు. శరీరానుసారమైన ఆహారాన్ని పెడుతున్నాం కానీ ఆత్మానుసారమైన వాక్యాన్ని వాళ్ళకు నేర్పించకపోతే వాళ్ళు ఏమవుతారు? బలహీనులు అవుతారు. అప్పుడు వారితో తమ అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, ఆ మాట నెరవేరుతుందా? అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, వాడు యుద్ధం చేస్తాడు, సైనికుడు అవుతాడు, పోరాటం చేస్తాడు అంటే పోరాటం చేసేటంత బలం వాళ్ళకు కలుగుతుందంటారా? కలగదు కదా. వాళ్ళు పోరాటం చేసే యోధులుగా నిలబడరు కదా. ఈ రోజున మనం పోషించాలి. పేతురుకు చెప్తున్నాడు ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నీవు పోషించు, మేపు. హల్లెలూయా. ఈ దినాన తల్లిదండ్రులైన వారు పిల్లలకి ఆహారము చేత పోషించుదురుగాక, వాక్యమనే ఆహారము చేత వారిని కడుపు నింపుదురుగాక. హల్లెలూయా. అర్థమైందంటారా? 16వ వచనంలో మరొక మాట. 16వ వచనంలో మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తుంటే ఆ మాట చెప్పేసేయండి, నా గొర్రెలను కాయుము. హల్లెలూయా. ఈ రెండే మాటలు ఈ రోజున. ఒకటేమిటి? నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నీవు మేపు. రెండవది, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను నీవు కాయుము. హల్లెలూయా. కాయుము అంటే కాపాడుము, చెదిరిపోకుండా కాపాడు, ఎలాంటి అపాయము కలగకుండా కాపాడు, ఎలాంటి దుష్ట మృగముల కంట పడకుండా వారిని కాపాడు. హల్లెలూయా. మరలా నిర్గమకాండంలోకి ఒకవేళ వెళ్తే మరలా మోషేను గుర్తు చేసుకుంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందట? 3 నెలలు ఎవరి కంట పడకుండా కాపాడిందట. హల్లెలూయా. దాచిపెట్టిందట. ఏం చేసిందంటండి? దాచిపెట్టిందట, కాపాడిందట. నీవు నన్ను ప్రేమిస్తే నా పిల్లల్ని నీవేం చేయాలా? కాపాడాలి, కాయుము, వాళ్ళ చుట్టూ కంచె వేయుము. హల్లెలూయా. ఇది ఎవరు పని చేస్తారంటే, ఎవరు నెరవేరుస్తారనంటే, మొట్టమొదటిగా ఏ తల్లిదండ్రులైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని మాటలను ప్రేమిస్తారో వారు పిల్లల్ని పోషిస్తారు, వారి పిల్లల్ని వాళ్ళు కాస్తారు. హల్లెలూయా. వాళ్ళ కాపుదలగా ఉంటారంట తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ తల్లి 3 నెలలు ఆ కుమారుని ఏం చేసింది? కాపాడింది, దాచిపెట్టింది. హల్లెలూయా. ఎందుకు దాచిపెట్టిందంటే దేవుని మీదున్న ప్రేమ చేత. ఎందుకు దాచిపెట్టింది? దేవుని మీదున్న ప్రేమ చేత. దేవుడు ఇంతటి చక్కని బహుమానాన్ని ఇచ్చాడు గనుక ఈ బహుమానం పాడవకూడదు, ఈ బహుమానం నశించిపోకూడదు. హల్లెలూయా. ఇంతటి చక్కని అందమైన పిల్లల్ని దేవుడు మనకిచ్చాడు గనుక ఈ పిల్లల్ని కాపాడే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. వాళ్ళని కాపాడాలని వాక్యం చెబుతుంది. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తే నా పిల్లల్ని నీవు కాపాడు, కాయు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా కాయాలి? ఎలా కాపాడాలి? వాళ్ళను ఎలా కాపాడగలుగుతాం మనం? ఆమేన్. హల్లెలూయా. ఎలా కాపాడగలుగుతాం? లోకము చెడుతో నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. లోకములో ఏమాత్రమును మంచి లేదు, మంచి నడవడిక లేదు, మంచి పద్ధతులు లేవు. లోక ప్రభావం దుష్టులతో నిండిపోయింది. మరి ఇప్పుడు దుష్టులతో నిండిపోయినటువంటి ఈ పిల్లల్ని ఈ లోకములో వారి నుంచి కాపాడాలనంటే, హల్లెలూయా, ప్రభువారు ప్రార్థన ఏం చేశారు? ప్రభువారు ప్రార్థన ఏం చేశారు? దుష్టుల నుండి వీరిని కాపాడు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. దుష్టుడు ఉన్నాడు పక్కన, అపవాదున్నాడు,
వాక్యం రాయబడి ఉంది, మరణ బట్ట కిటికీలు గుండా తొంగి చూస్తున్నాడట. అపవాది కిటికీల్లోంచి చూస్తున్నాడట, ద్వారాల్లో నుంచి తొంగి చూస్తున్నాడట. ఎందుకోసం? పిల్లల్ని మింగేయాలని, పిల్లల్ని నాశనము చేయాలని. ఇప్పుడు వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? హల్లెలూయా. యోబు పిల్లలు కాపాడబడుతున్నారంటే దానికి కారణం ఏమిటి? యోబు నిత్యము వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు. యోబు నిత్యము వారికి కంచె వేస్తూ వస్తున్నాడు. ఎలా కంచె వేస్తున్నాడు అని అంటే దేవుణ్ణి ప్రేమించి తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన పిల్లల్ని కాపాడుకుంటాం. ఎందుకనంటే దేవుడు ప్రేమించి బహుమానాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ బహుమానం నాశనం కాకుండా చూసుకోవలసిన బాధ్యత నాది. హల్లెలూయా. పిల్లల్ని ఏం చేయాలట? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తే నా పిల్లల్ని కాయుము. హల్లెలూయా. ఎంతమంది కాస్తున్నాం? కాయుము. లోక ప్రభావం పడకుండా పిల్లల్ని కాపాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకంలో పడిపోకుండా, జారిపోకుండా కాపాడబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కాపాడుతున్నారు? హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొన్న ఒక ఆయన గురించి మీకు వాక్యం చెప్పినా కదా. ఎవరంటే 7 సంవత్సరాలకు రాజైన వ్యక్తి. ఎవరండి? 7 సంవత్సరాలకు రాజైన వ్యక్తి. 8 సంవత్సరాలకు రాజైన వ్యక్తి ఏమో యోషియా. 8 సంవత్సరాలకు రాజయ్యాడు. 7 సంవత్సరాలకు రాజైన వ్యక్తి యోవాషు. హల్లెలూయా. యోవాషు చిన్నప్పుడు, యోవాషు 1 సంవత్సరం ఉన్నప్పుడు, చిన్నప్పుడు, హల్లెలూయా, అప్పుడు పరిపాలన ఎవరిది ఉందట? అతల్యా. ఎవరండి? అతల్యా. ఇశ్రాయేలీయులను కానీ యూదా వారిని కానీ పరిపాలించినటువంటి రాణి. అందరూ రాజులే పరిపాలన చేశారు కానీ ఆడామె ఎవరైనా పరిపాలన చేశారంటే ఈ మొక్కతే ఉంది. హల్లెలూయా. ఆమె పేరేం పేరండి? అతల్యా. అతల్యా అందరిని, చిన్నపిల్లలందరినీ చంపడం మొదలు పెట్టింది. ఎవరు రాజు అవుతారు అని. హల్లెలూయా. పిల్లలందరినీ ఏం చేసిందంటండి? చంపడం మొదలెట్టింది. ఇప్పుడు ఆ పిల్లల్ని కాపాడే బాధ్యత ఎవరిది? హల్లెలూయా. అక్కడ యెహోషాబాతు కదండి. యెహోషాబాతు, యెహోయాదా భార్య యెహోషాబాతు. ఆమె ఆ కుమారుణ్ణి తీసుకుందట. 1 సంవత్సరం వయసున్నటువంటి కుమారుణ్ణి. ఇప్పుడు ఆదిత్య ప్రిన్స్కి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఇప్పుడు చిన్నోనికి ఇంకా సంవత్సరం రాలేదు. నవంబర్ దాకా మళ్ళా సంవత్సరం రాదు. అంటే దాదాపు 1 సంవత్సరం. ఎవరున్నారు ఇక్కడ? 1 సంవత్సరం. హల్లెలూయా. ఎవరు లేరు. 1 సంవత్సరం బాబు. హల్లెలూయా. సాధారణంగా 1 సంవత్సరం బాబును మందిరానికి ఎత్తుకుని రావాలంటే అవుతుంది అంటారా? మామూలుగా వస్తుంది అంటారా? హల్లెలూయా. 1 సంవత్సరం బాబు, 6 నెలల బాబును హాస్పిటల్ చుట్టూ తిప్పుతాం, ఫంక్షన్లకు దేశాలు వెంబడి తిప్పుతాం, ఊర్లు వెంబడి అక్కడిక్కడ తిప్పుతాం. కానీ చర్చికి రావాలంటే చిన్నోడు ఉన్నాడు పిల్లలు అంటారు. మామూలుగా అనరా? అప్పుడప్పుడు జరుగుతాయి ఇవి. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తాం, మస్తు మంది ఉంటారు అక్కడ. 6 నెలలకు, 2 నెలలకు, 3 నెలలకే గంటలు అక్కడ వెయిటింగ్ చేస్తాం హాస్పిటల్లో. ఊర్లకు ఫంక్షన్లకు వెళ్తాం ఫీల్ అయిపోతారని. కానీ చిన్న పిల్లని తీసుకుని చర్చికి రావాలంటే అది కుదరదు. అది కుదరదు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. హల్లెలూయా. సౌకర్యాలు అన్నీ ఉన్నప్పుడు ప్రభు మీద ప్రేమ కూడా అంత ఉండదేమో. హల్లెలూయా. ఈ రోజున ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా ప్రభువును ప్రేమించాలా. ఆమేన్. తల్లిదండ్రులకు ప్రభు ఇచ్చిన మాట ఏమిటి? ఏమండి? నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా పిల్లల్ని పోషించండి.
దేంతో పోషించండి? ఆహారముతో పోషించండి, వాక్యముతో పోషించండి. మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా పిల్లల్ని ఏం చేయండి? కాపాడండి. హల్లెలూయా. ఇప్పుడు కాపాడే బాధ్యత ఎవరిదట? పాపం యోవాషుకు తల్లిదండ్రులు లేరు. 1 సంవత్సరం వయసున్నటువంటి ఆ కుమారుణ్ణి యెహోషాబాతు తీసుకొచ్చి ఆ కుమారుణ్ణి 6 సంవత్సరాలు పెంచిందట. హల్లెలూయా. 1 సంవత్సరం ప్లస్ 6 సంవత్సరాలు దేవుని మందిరములో దాచిపెట్టి పంపించిందట. 2వ దినవృత్తాంతాలు 22:12. 2వ దినవృత్తాంతాలు 22:12. 6 సంవత్సరాలు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. హల్లెలూయా. ఎవరి కంట పడకుండా ఏమండి? ఎవరు? అతల్య. రాణి యొక్క కంట పడకుండా, దుష్టురాలి యొక్క కంట పడకుండా ఎన్ని సంవత్సరాలట? 6 సంవత్సరాలు కంటబడలేదట పిల్లోడిని. హల్లెలూయా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో 3 నెలలు కంటబడలేదంట, ఏడిపినబడలేదంట ఆమె. ఎవరు? మోషే తల్లి. ఇల్లు 6 సంవత్సరాలు దాచిపెట్టారట. హల్లెలూయా. ఎక్కడ దాచిపెట్టారు వాళ్ళు? మందిరంలో దాచిపెట్టారంటండి. దాచిపెట్టాల్సిన బాధ్యత, కాయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. హల్లెలూయా. మనది. ఆమేన్. ఒప్పుకుంటారా? ఎవరు దాచిపెట్టేటోళ్ళు ఎవరు? లోకంలో గొలుసులు లేకుండా విడిచిపెట్టడం కాదు, వాళ్ళని కాపాడాలి. ఎక్కడ కాపాడాలని అంటే వాక్యం అనే కంచె వాళ్ళకు వెయ్యాలా. అందుకనే ఆ కుమారుని యోవాషును 6 సంవత్సరాలు ఎక్కడ దాచిపెట్టారట? మందిరములో. నా దాగు చోటు. పిల్లల్ని మందిరంలో దాచిపెట్టండి, మందిరంలో వాక్యములో దాచిపెట్టండి, ఆయన సన్నిధిలో దాచిపెట్టండి. హల్లెలూయా. గడప దాటనీయం మేము మా పిల్లల్ని పక్కకు బయటికి వెళ్ళనీయం, ఇంట్లోంచి బయటికి వెళ్ళనీయం. వాళ్ళకి వాక్యం వద్ద ఏమొద్దా? హల్లెలూయా. వాక్యములో దాచిపెట్టండి అంటే ఇంట్లో దాచిపెడితే ఎట్లా? వాళ్ళకి ఏం అవసరమైంది వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎంత కాపుదలు ఇస్తే ప్రయోజనం ఏమిటి? అర్థమవుతున్నాయంటారా మాటలు? హల్లెలూయా. ఒకదాని నుంచి కాపాడమంటే ఒకదాని నుంచి వాక్యం అందకుండా కాపాడుతున్నారు, వాక్యం తెలియకుండా కాపాడుతున్నారు. చింతించాల్సిన విషయం కదా ఇది. హల్లెలూయా. వాళ్ళకి వాక్యం ఎక్కడ ఉంటుంది? రాకు, బయటికి రాకు. వాళ్ళు పెంచారు, 6 సంవత్సరాలు పెంచారు. ఎలా పెంచారట? మందిరములో పెంచారంటండి. మందిరంలో ఏముంది? వాక్యం ఉంది, స్తుతి ఉంది. వాక్యములో స్తుతిలో పెంచారట. హల్లెలూయా. బయటకు వచ్చాడంటే రాజుగానే వచ్చాడు బయటికి. ఆమేన్. బయట అడుగు పెట్టాడంటే, ప్రపంచాన్ని చూశాడంటే ఎలా చూశాడు? ఒక రాజుగానే బయటకు వచ్చాడు. ఈ రోజున చెబుతున్నాను, వాక్యములో పెరిగిన వాళ్ళు బయట అడుగు పెడతారు ఎలా? రాజుల్లా. ఒప్పుకుంటారా? హల్లెలూయా. ఎలా వస్తారట బయటికి? రాజులాగా వస్తారంట బయటికి. రాజులైన యాజక సమూహం మనం, దేవుని పిల్లలంగా వాక్యములో పెంచిన వాళ్ళు వాక్యముతో బయటకు వస్తారు. హల్లెలూయా. ఈ రోజున పిల్లలు బయటపడాలి వాక్యముతో. ఆమేన్. మరలా చెబుతున్నాను, ఒకటి పోషించు, రెండవది కాపాడు. ఈ 2 మాటలు ఇవి. హల్లెలూయా. ఈ రోజున తల్లిదండ్రులుగా నేర్చుకోవాల్సిన ప్రతి మాట, ఒకటి పోషించండి, ఒకటి కాపాడండి. ఈ 2 బాధ్యతలు తల్లిదండ్రులే. పుట్టినరోజు ఉన్నదని వాళ్ళకి కాదు, ఇక్కడున్న మన అందరికీ ఈ మాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందంటారా? ఏదో పిల్లలకు పరిధులు పెట్టి ఇందులోంచి బయటికి రాకు అని చెప్పడం కాదు. కాపాడడం అంటే వాక్యం విషయంలో వారికి ఎలాంటి అభ్యంతరమో చెప్పొద్దు.
ఆయన సన్నిధి విషయంలో ఎలాంటి అభ్యంతరం వాళ్ళకి, వాళ్ళ వాక్యం నేర్చుకోవాల, వాక్యంలో పెరగాల. హల్లెలూయా. అందుకనే మొదట నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఏమన్నాడు? తల్లిదండ్రులారా, మీరు నన్ను ప్రేమిస్తే మేము మీకు ఇచ్చిన పిల్లల్ని మేపుతారు, కాపాడుతారు. హల్లెలూయా. వాక్యంతో మేపుతారు, వాక్యంతో కాపాడుతారు. హల్లెలూయా. లోకంలో కలిసిపోకుండా కాపాడుతారు, నాశనం కాకుండా కాపాడుతారు. అలాంటి జ్ఞానాన్ని, ఆత్మీయతను ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కేక్ తీసుకొస్తారా? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇంట్లో అది ఉంది, తాళం తీసుకో, ప్రార్థన చేసుకుందాం. స్తుతి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ రోజున ఒక్క ప్రశ్న 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. నిజమే, పిల్లలకి ఏ కట్టుబాట్లు నేర్పిస్తున్నాం? ఒకవేళ వాక్యం లేకుండా బంధించేస్తున్నామేమో, వాళ్ళకి వాక్యం చెప్పడానికి మనకే తెలియదేమో. ఒకవేళ నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నా పిల్లల్ని పోషించు అన్నాడు. వాక్యంతో పోషించే బాధ్యత మనదే కదా. శరీరానుసారమైన అవసరతలు తీరుస్తున్నాం, ఆత్మ సంబంధమైన అవసరతలు కూడా తీర్చే బాధ్యత మనదే కదా. ఒకసారి ప్రభువా, ఒకవేళ వాక్యాన్ని వాళ్ళకి చెప్పలేకపోతున్నానేమో, వాక్యం చేత వాళ్ళ హృదయాలు నింపలేకపోతున్నానేమో, దయతో మన్నించు నాయనా అని ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం నాయనా. అలాగే పిల్లల్ని కాపాడలేకపోతున్నానేమో. ఆనాడు యోవాషు రాజును 6 సంవత్సరాల తల్లి కాపాడింది, మందిరములో దాచిపెట్టింది. 3 నెలలు మోషేను ఆ తల్లి ఎవరి కంటబడకుండా కాపాడింది. నిజమే, బయట మరణం ఉంది కదా, బయట నాశనం ఉంది కదా, బయట చెడు ఉంది కదా, బయట పాపంతో నిండిపోయింది కదా. అలాంటి పాపలోకములో పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారు కాపాడబడాలంటే కేవలం వాక్యం మాత్రమే, వాక్య ఆహారం మాత్రమే. వాక్యమే వారిని కాపాడగలదు, వాక్యమే వారిని పోషించగలదు, వారిని వాక్యమే బలపరచగలదు, వాక్యమే వారిని సైనికులుగా మార్చగలదు. దేవా, ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ మాటలను అనుసరించి బ్రతికే కృప మాకు దయచేయండి. మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయన. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ మాటలు విన్న ప్రతి హృదయం నీ వాక్యము చేత తృప్తి చెందే కృప దయచేయండి. దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారిని కాపుదలలో అభివృద్ధి చెందే కృప దయచేయండి. నీ వాక్యములో భద్రపరచబడే కృప దయచేయండి, నీ వాక్యములో పోషించబడే కృప దయచేయండి. ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాలను, మా పిల్లల్ని ఆశీర్వదించి నీ కాపుదలలో భద్రపరిచి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రం. అలాగే ప్రభువా, ఈ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాను. రాముల నాయన కొరకై, ఏసమ్మ గారి కొరకై నీకు స్తోత్రం. ఇద్దరికి రక్షణ ఇచ్చారు, రక్షణకు తగిన జీవితాన్ని కూడా దయచేసి విశ్వాసములు అభివృద్ధి పరచండి, విశ్వాసములో స్థిరపరచండి, విశ్వాసములో బలపరచండి. వారిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రభువా, నీకు స్తోత్రం నాయన. అలాగే ప్రేమించినటువంటి కుమారులు అశోక్ గారి కొరకే నీకు స్తోత్రం, స్వర్ణలత సిస్టర్ కొరకే నీకు స్తోత్రం. ఇద్దరిని దీవించండి. వారికి రక్షణ అవసరమై ఉన్నది ప్రభువా, రక్షణ దయచేయండి. మారు మనసు అనుభవం దయచేయండి, పశ్చాత్తాపం అనుభవం దయచేయండి. వారు నీ సన్నిధిలో అభివృద్ధి చెందే కృప దయచేయండి. నీ కుమారుడు అనేక ప్రయాణాల్లో నీ కాపుదల దయచేయండి, నీ సంరక్షణ అనుగ్రహించండి, క్షేమమును దయచేయండి, ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరచండి, సమృద్ధిని కలుగ చేయండి. ప్రభువా, నీకు స్తోత్రం. ప్రేమించిన కుమారుడు ఆదిత్య ప్రిన్స్ కొరకై నీకు స్తోత్రం. గత 3 సంవత్సరాలు మీరు కాపాడారు,
మరొక క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టే కృపనిచ్చినందుకు స్తోత్రం. దయా కిరీటం ధరింప చేయండి. కుమారుని ఆశీర్వదించండి, దీవించండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. చిన్న చిన్న కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో నింపండి, బలపరచండి నాయన. ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రం. అలాగే సహోదరుడు ప్రభు అభిషేక్ కొరకై నీకు వందనాలు. కుమారునికి రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. రక్షణలో కొనసాగింప చేయండి, విశ్వాసములు అభివృద్ధి పరచండి దేవా. ఆ కుమారుడు యవ్వన ప్రాయములు ఉన్నాడు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి, తన ప్రయత్నాలన్నీ సఫలపరచండి. నీ పేరట మేము దీవిస్తున్నాం నాయన. కుమారునికి మంచి భవిష్యత్తు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించి బలపరచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరిపై, మన కుటుంబాలపై, పిల్లలపై, అలాగే రాములు నాయన వారి కుటుంబంపై, అశోక్ గారు వారి కుటుంబంపై, అభిషేక్తో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.